హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తొలుత పర్యావరణ పరిరక్షణ పేరుతో చాలా మంది పేదల ఇండ్లను కూల్చివేశారని మండిపడ్డారు. ఆ తర్వాత అభివృద్ధి పేరుతో గిరిజన గ్రామాలను వెంబడించారని, బంజరు భూములు, బల్లులు కూడా గుడ్లు పెట్టవు అన్నారని, ఇప్పుడు మీరు జంతువుల గూళ్లను వెంటాడి సామూహిక హత్యలు చేస్తారంటూ కేటీఆర్ మండిపడ్డారు. మీ సమర్థన, అభివృద్ధి, ప్రభుత్వ భూమా, మీది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీనా అని ప్రశ్నించారు. మీరు ఎన్నికైన ప్రతినిధా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటా అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. కంచెగచ్చిబౌలి భూములపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులున్నాయన్నారు. కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. ఈ భూముల వేలం వేయడం కుదరదన్నారు. భూములను డిఫారెస్టేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండుకోవాలని అనుకోవడం దుర్మార్గం అన్నారు. ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని గతంలో అడ్డుకున్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరిచారని ప్రశ్నించారు. తక్షణమే కంచెగచ్చిబౌలి భూముల విక్రయం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.